విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం ఎలా అవతరించాడో మీకు తెలుసా? సత్యవ్రతుడు అనే ఒక రాజు నదిలో స్నానం చేస్తుండగా తన చేతుల్లోకి ఒక బంగారు చేప వస్తుంది. ఆ చేప నేను చాలా చిన్నదానిని, నన్ను మీరే కాపాడాలి లేదంటే చనిపోతాను అని అనగా సత్యవ్రతుడు ఒక చిన్న కుండలో పెడతాడు. కానీ కొంతసేపటికి ఆ చేప కుండ అంత పెద్దగా అయిపోతుంది. అలా ఎన్ని ప్రదేశాలలో మార్చినా ఆ చేప పెద్దది అవుతూనే ఉంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేప రూపంలో ఉన్నది విష్ణువు అని తెలుసుకుని, నేను మీకు ఏం చేయాలో చెప్పండి స్వామి అనగా, ఇంకో 7 రోజులలో ప్రళయం వచ్చి ప్రపంచం అంతా అంతమైపోతుంది. 7వ రోజు నీ దగ్గరికి ఒక నావ వస్తుంది. నువ్వు అన్ని రకాల విత్తనములు, ఔషధములు, అలాగే సత రుచులను నీతో తీసుకుని రా, నీకు కొత్త ప్రపంచాన్ని మార్గం చూపుతాను అని అంటాడు. సరే అని అన్ని సిద్ధం చేసి 7వ రోజు నావ దగ్గరకు వెళ్లి ఎక్కుతాడు. ఘోరమైన తుఫాను అలలు వస్తుండగా విష్ణువు తన మత్స్య అవతారంలో వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అప్పుడు సోమకాసురుడితో యుద్ధం చేసి సోమకాసురుడు దొంగలించిన వేదాలను బ్రహ్మకి ఇచ్చి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణువు ఎందుకు మత్స్య అవతారంలోకి మారాడు, ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. అందరూ చెప్పండి విష్ణుదేవో భవ.